ఈ వీడియో పైన మీరు చేసే కామెంట్స్ నేను మళ్ళీ నెక్స్ట్ ఓవర్ నైట్ అయితే రెడీ చేస్తాను. ఖచ్చితంగా కామెంట్ అయితే వేయండి. పాట మంచిగా వాడినా లేదా కామెంట్ అయితే ఒకవేళ మంచిగా వాడిండు సాయన్ అని కామెంట్ వచ్చినాయి అనుకో నెక్స్ట్ దాంట్లో ఇంగ్లీష్ సాంగ్ వాడితే. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం పూర్ మిడిల్ రిచ్ గేమింగ్ చైర్స్ లో ఓవర్ నైట్ సర్వైవల్. దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే పూర్ చైర్ వచ్చేసి ఇక్కడ ఉంది, అంతేకాకుండా పూర్వల్ ఐటమ్స్ ఇక్కడ అవుతున్నాయి. మిడిల్ మీరు చూసినట్లయితే మిడిల్ చైర్ ఇక్కడ ఉంది, మిడిల్ ఐటమ్స్ ఇక్కడ అవుతున్నాయి. అండ్ రిచ్ అనగా మీరు చూసినట్లయితే ఈ గేమింగ్ చైర్ ఉంది, అంతేకాకుండా ఇన్ని ఐటమ్స్ అవుతున్నాయి. సో వీటిని తినుకుంటూ ఈ చైర్లలో కూర్చున్న తర్వాత లేవకుండా రేపు మార్నింగ్ వరకు సర్వైవ్ అయితే కావాల్సి ఉంటుంది. చూద్దాం మా ముగ్గురులో ఎవరు గెలుస్తారు ఏం కదా. అది రెడీ ఏం కావాలి? రిచ్ అన్న పూర్వ అన్న ఒక పని చేయి, ఓకే. సో వీడియో వచ్చేసి గైస్ క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వీళ్ళిద్దరు జింగిడిగాలు కొట్లాడుకుంటా ఉన్నారు, రిచ్ ఎవడు పూరేవాడు అని చెప్పేసి. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తున్నాం అంటే నట్టీర్లు అయితే వేస్తున్నాము. ఫస్ట్ వెళ్ళినోడు రిచ్, సెకండ్ వెళ్ళినోడు మిడిల్, థర్డ్ వెళ్ళినోడు పూరు. సరే నువ్వు ఎవరికి వెళ్తా అదే అరే మంచి కవర్ అవుతుంది మొక్కుతాను. ఏమని మొక్కినవరా? రిచ్ రావాలి దేవుడు అంటే దేవునికి మొక్కినా వాళ్ళకి మొక్కినావా? అలాగే గదే మరి అలా కూడా దేవుడేగా చెప్పొత్తలే. గెత్రి ఇష్టపెట్టు కలర్ డిఫరెన్స్ ఏం లేదు, కలర్ డిఫరెన్స్ తీరా బరాబర్ తెల్లగా ఉంది, ఇంకా తెల్లగా ఉంది. చలా కర్రెప్ ఎత్తాం అనుకో నేను తెల్ల వేసిన. ఇంకా నయంతి ఒకవేళ నేను కూడా కర్రెప్ అయితే వీడు రిచ్ వచ్చా. నాలుగు కేసులో మిడిల్ వెళ్ళిన వాళ్ళు నాలుగు కేసిన వాళ్ళు ఏమో అట్లే అట్లే మిడిల్ మిడిల్ ఫస్ట్ అలా కూర్చోరా అని. ఫస్ట్ సెకండ్ థర్డ్ సేమ్ టు సేమ్ అట్లా వచ్చింది. ఏమని పేర్రా దేవుడు వచ్చిన మొత్తం మళ్ళీ చెప్పు మొత్తం వేయాలి. నాకు అన్ఫేర్ అనకమని మరి నాకు అది ఇస్తేనే అన్ఫేర్ అన్న. సరే మళ్ళీ వేసుడే మొత్తం అంతే పరా. ఇప్పుడు ఓకే ఇప్పుడు ఓకే ఇప్పుడు ఓకే ఇప్పుడు ఓకే ఇప్పుడు ఓకే ఒక్క ఒక్క ఏ గిది కాదు నాకు నా బట్టిలోకి వచ్చిన చెప్పు అయినా సరే చెప్పు అయ్యో నా 2 లీటర్ల బాటి నాకు వచ్చింది. ఎట్లా అనుకుంటావు? వండుకుంటా. ఎట్లా పంపిస్తా? ఎట్లా నాకు ఏం రాలేదు. 2 చాక్లెట్లు. అరే ఒక పని చేయి, సపరేట్ ఎవరి ఐటమ్స్ తీసుకోరు. వద్దు తీసుకో, నువ్వు తీసుకున్నావా? నా కోళ్ళు కాపీ డైరీ మిల్క్ గిది 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 హ్యాపీ అనలేదు. నాదేమో ఐటమ్స్ లేవు. ఇప్పుడు వాటర్ అయ్యో గది ఏది ఇది ఉన్నది బిస్కెట్ డైరీ మిల్క్ ఇది బిస్కెట్ ఇస్తున్నావు. ఇది నీది బతుకో. ఇగో నడు రియల్ జ్యూసి నీది కాదు నాది. కూల్ డ్రింకులు రెండా బే అన్నాడు. అడు చలో ఇక అంతే ఏం రావు. వీనికి వచ్చేసి ½ లీటర్ లేదు, నాకు లీటరు, వీనికి 2 లీటర్. పంపినానుకో గిన్నె అందుకొని
కర్రే మాగినావు. నువ్వు కూడా నాకన్నా కర్రే మాగినావు. కర్రే ఉన్నావు. చలో గైస్, ఈ కుర్చీల మీద కూర్చున్నాం ఇప్పుడు. రేపటి దాకా ఇట్నే సర్వైవ్ అయితే కావాలి. నాకు మంచిగానే ఉంది. వాడు మొత్తం వండుకోవచ్చా చైర్ మీద. దాన్ని బయటది ఇప్పుడు ఏం కాదు. ఇంకా పోతుంది గింతే పోతుందిరా. ఇప్పుడు ఏం కాదు, కాలు చాపుకో దాని మీద. ఏం కాదురా అంటే ఇప్పుడు పడదు ఇక అట్లాగా అదే గిట్ల కాలు గిట్ట దాపుకో. ఇప్పుడు ఇది లేవకుండా పెట్టు వంగు గింతే ఇక. వాడు మంచిగా వండొచ్చు ఇక. కోమాల వండొచ్చు ఇక. కోమాల గింతే ఇగో. ఇక కింది కూడా అది పోదు గిట్లా వండుకోవాలి. నాకు ఇట్లా పరిస్థితి వచ్చిందేమో. రిచ్ రావడం మొక్కినప్పుడు స్టార్టింగ్ లా కూర్చున్నాము సేమ్ అట్నే వచ్చింది. వాడు రిచ్ లా కూర్చున్నా, ఈడ కూర్చున్నా, వాడు ఆడ కూర్చుండు. సేమ్ ఎట్లయితే కూర్చున్నామో అట్నే వచ్చింది డిట్టు. ఫస్ట్ అట్లా కూర్చుంటే అయిపోగా. మనకు వచ్చేసి ఐటమ్ ఏమేమి వచ్చిందంటే 5 స్టార్ చాక్లెట్ ఒకటి వచ్చింది, బింగో ఒకటి, ఇంకా ఇది ఏమంటారు మ్యాగీ యుప్పి అయితే ఒకటి వచ్చింది. ఇది ఏమంటారు సోనియా అని ఉందన్న. స్మూత్ రా. స్మూత్ ఒకటి ఉంటే సోనీ అట. సోనీ దాబా. ఒక గుడ్డే ప్యాకెట్ అయితే వస్తుంది. ఇంకా 1/2 లీటర్ బాటిల్తో వచ్చింది అంతే. బాటర్ అట. నాకేమేమి వచ్చినాయంటే ఒకటి చిప్స్ వచ్చింది, వానికి 10 రూపాయలు వచ్చింది, నాకు 20 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ ఒక మ్యాగీ, ఒకటి రియల్ జ్యూస్ కూల్ డ్రింక్ వచ్చింది. నెక్స్ట్ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్, ఒకటి పర్క్ అండ్ 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే వచ్చింది. సో వీటితోనే మనం రేపటిదాకా సర్వైవ్ అయితే కావాలి. వాటర్ నాకు తెలిసి 1 లీటర్ ఎనఫ్. మనకి 2 లీటర్లు వచ్చినాయి, మనకి 1/2 లీటర్ వచ్చింది. ఇక వాడు ఎట్లా సర్వైవ్ అవుతారో చూడాలి. ఇక మస్తు తక్కువ వాటర్ దానికి. నాకైతే రిచ్ వచ్చింది. నాకు రిచ్లు ఏమేమి వచ్చినాయంటే ఫస్ట్ ఇగో వాళ్ళకి 10 రూపాయలు 20 రూపాయలు వేసి వచ్చింది. నాకైతే ఇక 30 రూపాయలు వేసి వచ్చింది. అట్లే 2 లీటర్ వాటర్ బాటిల్ వచ్చింది. ఈ వాటర్ బాటిల్ అయితే మొత్తం ఎక్కువ వాళ్ళకి 1.5 లీటర్ వచ్చినాయి. కానీ అట్లే ఇగో ఏంటిది, ఇది కప్పు నూడిల్స్ వచ్చినాయి. ఒక హైడ్ అండ్ సీక్ బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది పెద్దది. ఎంతది ఇది, దీని రేట్ లేదు చూద్దాం. అట్లే ఒకటి జ్యూస్ అయితే కోల్డ్ కాఫీ వచ్చింది, చాక్లెట్ కోల్డ్ కాఫీ. ఇంకోటి ఫేవరెట్ డైరీ మిల్క్ అయితే వచ్చింది. మనం వీటితో అయితే సర్వ్ అయితే అయిదాం ఇవాళ నైట్ మొత్తం. ఇక ఎవ్వరు మనిషిని చూసి ఇది వచ్చింది ఛాలెంజ్. వాడు డుమ్ముడుమ్ముకున్నాడు కాబట్టి వాడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వచ్చినాయి. నేను జర్ర బక్క ఉన్నా కాబట్టి కొద్దిగా తక్కువ ఐటమ్స్ వచ్చినాయి. వాడు పిలిపిత్రే కావాలి కాబట్టి మొత్తం చిన్నవి వచ్చినాయి. ఇక మొత్తం రివర్స్ చేద్దాం. బక్క ఇస్తే ఎటు సరిపోవా ఇక అట్నే ఉండదా మరి ఛాలెంజ్. మరి ఇప్పుడు టైం ఉంది, చేయాలి అట్నే చేద్దాం. అబ్బా అయ్యో గిట్ట వండుకోవాలి రాత్రి. కాళ్ళు కూడా దాపుకోతుంది నాకు. మీకు అట్లా అనిపించింది, నాకు రిచ్ వస్తే అయిపో అనిపించింది. మంచిగా వండుకోవచ్చు, ఆడికిడికి సాపుకొని నిండా కప్పుకొని సలిప్పంచల అర్రే స్వెటర్లు డైరెక్ట్ మంచి పడుతుంది. ఇబ్బంది చద్దరు ఉన్నాయి అసలు. ఇద్దరి మీదనే సర్వైవ్ కావాలి. చీకటి అయితే అయిపోయింది. నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఈరోజు ఎక్కువ చలి ఉన్నది. చలి పెడుతుంది, ప్లస్ మీది కానీ మంచి పడుతుంది. ఘోరంగా ఉంది పరిస్థితి. నీకు ఎట్లుదిరా? నాకు కూడా చల్లగా పెడుతుంది. నాకు వేడి పెడుతుంది. ఏమన్నా వేడి పెడుతుంది. కింద మట పెట్టుకో. గ్యాస్ పైలు ఎత్తుండు శేఖర్. కింద మట పెట్టుకో. నీకురా చెద్దరు కప్పినట్టు అర్థం అవుతలేదా ఎట్లున్నదో. మంచిగా గుమ్మి కూర్చున్నట్టు కూర్చున్నాడు. అలా వాని తగ్గట్టు ఉన్నది చైరు. స్పీకర్ పెద్ద స్పీకర్, అది పెద్ద స్పీకర్. అది నాకు అవసరం లేదు. వాడు స్పీకర్ కానీ ఒకసారి బేస్ ఇడిచింది అనుకో, వెగిరి పీక్తో ఎడికాను. అందుకోసం కాదు నీకు స్పీకర్ అండి. అందుకోసమేనా అది చెత్తది. అది కూడా వాడే, అది కూడా వాడే. ఇగో నాది కూడా నీకే. ఇగో అది కూడా వాడే. ఇగో అబ్బా డస్ట్బిన్ పూర్తి డస్ట్బిన్ అన్నట్టు అందరికి. వాడు రాత్రి ఎట్లా ఉంటాడు?
మాకైతే ఎట్లా ఉంటా చూపెట్రా కాలు గిట్లు వేసుకుంటా. తప్పది గాయస్, ఎవరికి వచ్చినట్లు వాళ్ళు సర్వైవ్ కావాలి. ఎవరికి చిన్నది వచ్చింది కాబట్టి చిన్న సర్వైవ్ కావాలి. అది కూరానికి వస్తే ఇంకా మజా వస్తుండే. కాకపోతే కూరానికి గది వచ్చిన ఎంజాయ్ చేస్తుండే. కానీ రోజు చేయకు, అది నా కుర్చీ. వాడు కూర్చొని ఇవరకు సౌండ్ రాపో, కిస్ కిస్ మ్యాన్ సౌండ్ వస్తుంది. ఇవరదాకా వచ్చింది. ఇప్పుడు వస్తుందా కిస్ కిస్? ఏది ఏంద్రా ఇది? నువ్వు కనబడతావు నాకు. నువ్వు కనబడతా లైట్ అయ్యి కనబడతా. లైట్లో 4 లైట్లు పెట్టున్నాయి అయినా కనబడతలేవు నువ్వు. లేకుంటే అద్దాలు వేసుకో. ఏందో రియల్ జ్యూస్ మిక్స్ ఫ్రూట్ అన్నది పుల్లా ఉంది. ఎందుకు పుల్ల ఉంది చెప్పన్నా? ఎందుకంటే అది రియల్ కాబట్టి. డూప్లికేట్ అయితే నీ లెక్కలు ఉంటుంది. నా మీద వరేషన్ పోయి చక్క పడ్డదు. మళ్ళీ మళ్ళీ పడుతుంది దానికి తాషే కారుతున్నది. మీద పడ్డా అనుకో చింపి పోతా. మీద తక్కువ పడితే వాటర్ పోతా రారాదు. నీ సర్కిల్ ఏమైనా తిరుగు అలాగే కదలవద్దు. రావచ్చు. అరే కోల్డ్ కాఫీ ఉద్దర తీసుకొని మరి పోయిరా పోయి ఏ ఇసిరి. ఇప్పుడు వేసిన మొత్తం ఎత్తా చలి పెడతా మరి. మనం అందరం చలి అంటాం కాబట్టి చలి అన్నాడు. చల్లి పెడుతుంది. ఇంకా ఇప్పుడే గిట్టున్నది. తెల్లందాక ఎట్లుంటుందో పొద్దుగా ఎట్లుంటుందో మరి మొత్తం సావు మరణం అవుతుంది కావచ్చు. మబ్బుగా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. మబ్బులో బాగా మంచి పడుతుంది. ఇంకా అబ్బు బతకరాదు. ఇప్పుడు ఎట్లా ఇగో ఇది ఉన్నది ఈ టేబుల్. టేబుల్ పెట్టుకుని ఇట్లా ఉంటుంది. మా ఊళ్ళో ఏదో జాతరనో ఏదో అవుతుంది, సంథింగ్ ఎలక్షన్స్ ప్రచారమో అర్థం అయితే లేదు. మేము ఇప్పటిదాకా ఇక్కడ నుంచి వెళ్ళి మా ఊరు సైడ్ తీసినాం కదా, ఆడ పెద్ద పెద్ద మైకులు పెట్టారు. అవి సౌండే రికార్డ్ అవుతుంది కెమెరాలో. మేము మాట్లాడేది రికార్డ్ అయితే లేదు. సో అందు గురించి ఏం చేసినామంటే జస్ట్ ఇవరిదాకా ఇట్లా కూర్చున్నాం కదా, మేము ఇట్లా తిరిగినాం. లైటింగ్ సెటప్ మొత్తం ఇటు నుంచి ఇటు వచ్చింది. ఇప్పుడు మీకు ఏ నాయిస్ వినబడతలేదు కావచ్చు. వినబడుతున్నారా? వినిపిస్తలేదా? సో ఇప్పుడు వచ్చేసి ఇట్నే ఉన్నాం. దీన్ని మీకేం దిగలేదు. అరే అందరం కలిసి ఒక రూల్ పెట్టుకుందాం. ఏంటి అంటే దీన్ని మీదికించని కింది సర్కిల్గా మేడకి వెళ్ళదు, కాకపోతే కింది దిగుదాం. సరే మరి అట్లా అంటే ఏదైనా ఒక పాటు దీన్ని కానాలి మరి చేరుకు. అంటే ఇట్లా పట్టుకున్నాడా? అట్లా ఇట్లా కూర్చొని మా ఆవండి వస్తుంది ఒక రకంగా ఆలోచిస్తే మరి ఉన్నది కింది కింద దిగుడు కా కనబడుతుంది. ఆరా మొత్తం సీకట్లా కొంచెం 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 కనబడుతుంది. నాకైతే బేస్ ఉన్నది ఉండనీకి మాయండు. ఓ దాని మీద పెట్టి ఉండకు, ఆయన కాల్పిస్తుంది. చీర ఎంత అనుకుంటున్నావు? మస్తు పిరం గంతేగా. గంతే కదా అయింది. 10,000 10,000 కాదు 20,000 చిల్లర పడ్డా చేరు. ఇట్లా పెట్టి ఉండదు. ఉండకు ఇట్లా ముందర పెట్టి ఇట్లా కింద కుర్చీ కాలిపోయింది ఇట్లా నాకు గొర్రెలు ఆడుతుంది మనకి. ఇట్లా ఇట్లా వండుకో, కిందికి పోతుంది. ఇంకా సైడ్ వద్దు, ఇంతే సరిపోతుంది. కిందికి పోతుంది. అయితే జాగ్రత్త. అంత మంచిగా ఉంది. ఎట్లా వంటామో ఏమో. ఇట్లా పన్నుడికే పరిశాన్ ఉన్నది. రేపటి దాకా ఇంకా మళ్ళీ ఇప్పుడు కాదు అంతే. ఇంకా మంచిగా అంతది. ఇంకేందిగా నీకే దమ్ దమ్. మాకేం మా కిందికి లేస్తుంది మీదికి లేస్తుంది. నేను ఎట్లనే పోయిలేదా అట్లా అట్లా ఉన్నది. అది నా దాంట్లో ఉన్నది. అట్లా ఇయ్యరు. అట్లుండదు. ఉంటే తీసుకొని చంపినానుకో నేనకే అవుట్ అవుతుంది. ఇట్లా ఇసురేగానే ఇట్లా సుక్కొచ్చి పొక్కవాడాలి ఇట్లా ఇట్లా. అరే కదా వీరా పోయలేరా? పూర్వానికి పొయ్యిలే ఏం లేదు. మేము అనుకున్నాక వాడు ఆగవలసిందే. మేము అనుకున్నాక వానికి ఇస్తాం. ఇక ఆగవాళ్ళకి ఎందుకు? ఇక మత్తుగా ఉన్నాయి ఐటమ్. గిదో ఒకటి ఉన్నది, గిదో ఒకటి ఉన్నది, గుడ్డే ఉన్నది. వెనక రియల్ జ్యూస్ కూడా ఉన్నది. తాగు చేసేనా? నాకు ఇవి ఉన్నాయి. అయిపోదాకా ఎప్పటిదాకా తింటుంది అంతే. అవుతావా? నీళ్ళు పోయినా ఎందుకు? చల్లి పెడుతుంది. ఫస్ట్ చల్లి పెడుతుంది. చల్లి పెడుతుంది. చల్లి పెడుతుంది. చల్లి పెడుతుంది. హెచ్చగా ఉంటుంది జర పొయ్యి పెడితే. తొందర రాని అయిందా? అయిపోయిందా? నువ్వు గ్యాస్ ఇట్లా పట్టుకున్నావు అందుకని ఇట్లా వచ్చింది ఒకటేసారి. చేతి కాలగల రోమాలు మొత్తం కాలినాయిరా. కమురు వాసన. నాకు వద్దు, పెద్దది కావాలి. పెద్దది కమ్మ వస్తుందిరా. వచ్చింది అరే కానీ ఊరు రాదు. ఎట్లుంది?
సేమ్ ఆయన లెక్క ఉంది సేమ్ మరిగింది కర్రా నీ తలకే కాలుతారు చూసినావు ఇట్లా నీ తలకా నీ తలకే కాలుతారు చూడు ఇట్లా మేక తలకే నీ తలకా మాకా నువ్వే మేక కాదు నేను మేక పిల్లనట వీడట మేక పొడేలట ఇద్దరు మేకలయ్యారు ఇక తెల్ల మేక ఏది చలో గాయస్ మనకు వచ్చిన ఐటమ్స్ అన్నిట్లలో నేను అన్ని వాడుకోగా నా దగ్గర 2 ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి హ్యాపీ కుకీస్ ఉన్నాయి, ఇంకొకటి వచ్చేసి మ్యాగీ అవుతుంది. ఇప్పుడు మ్యాగీ వండుదాం. నువ్వేమంటారా? నీ కానీ మరి చెప్పాలి హ్యాపీ అనుకుంటా ఎంజాయ్ హ్యాపీ దిమ్మి వంగతలేదా? ఇది సెట్ అయితే ఇలా ఇప్పుడు సెట్ అయింది. మస్తున్నాయి. చక్కెర ఒక్క పని చేస్తాడా మొత్తం కారం ఉన్నాయి ఏంటి ఇవి ఏమైంది? కారం ఉన్నాయి. డేట్ ఉందా లేదా ఇలా డేట్ ఉంటుందా అన్న? లేకుండా తినేస్తాను. చెప్తారా వద్దా? వద్దా అనుకున్నా వస్తే ఆయనతో మళ్ళీ తిరుగుతారు ఇద్దే. మత్తున్నది పెట్టిన హెచ్చ ఉన్నది. మన దగ్గర నుంచి చిప్స్ తీసుకున్నా మళ్ళీ 1 చిప్స్ వానికి ఇస్తున్నాయి. ఒకటి తిన్నాడు అది కావాలి నాకు తెలియదు. ఏందోటి చెప్పినావు అనుకో బిడ్డ నీ మెడలు ఎత్తా ఛాలెంజ్ అయిపోయినాక వాడు తిన్నే పాప. అరే ఒట్టేసుకోరా. తిన్నాడా నచ్చ చెప్పు తిన్నవారా? కర్రీవాడా? ఇప్పేయి ప్యాకెట్ ఇస్తా బొర్రు బయటకు వచ్చి ఇగో చాలా ఉంటావా పిక్తావా? తగ్గుతున్నావు, కుక్క కట్టే తగ్గుతుంది. ఇంకొకటి తీసుకుంటా అయితే నీ పని. నువ్వు మేఘాన్ని కోసినట్టు కొత్త కర్ర కర్ర రప్ప కొత్త ఇట్లా. సాయంత్రం మంచిగా ఉండే ఘోరంగా చలి పెడుతుంది. ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుంది. పనిగా నీళ్ళు ఎటు సరిపోతాయి. ఆయన కలకని ముత్తుకాన్ని చాలా ముత్తుకా తక్కువ ఎట్లా వచ్చినాయిరా? ఆ బాటు చెల్లి బాటు కొంచెం తక్కువనే వస్తాయి. అగో వంట అయిపోయింది ఇక తిన్నా పట్టిగా. నేనైతే వండుకుంటున్నా, వాళ్ళు ఏమైనా వేసుకొని వండుడు అయిపోగానే మంచిగా వంట కలాస్. గానా బజానా ఓకే మంచి ఒక పర్వాలేదు. రెడీ రిచ్ నుంచి పెద్ద ఫస్ట్ ఇవ్వలేదు ఊరోడు ఫస్ట్ కాబట్టి అట్టుండదు. ఫస్ట్ ఇవ్వలేదు ఫస్ట్ నువ్వే కాబట్టి ఆ రూల్ పెట్టకు, మేము మా రూల్ పెట్టుకో. మిడిల్ పూర్ అట్లుండే మధ్యలో చికెన్ నా మ్యాగీ వచ్చేసి గరం రెడీ అయిపోయింది. వాటర్ కొద్దిగా తక్కువ అయినాయి, నేను తక్కువ పోసిన ఎందుకంటే తాగని కూడా కావాలి కాబట్టి. ఇప్పుడు నా పొయ్యి దీనికి ఇస్తుంది ఒకట్రా తక్కువ నీళ్ళతో మెల్లగా ఒక మంట బాగా వస్తుంది. నువ్వు కూడా వండుకోపోయినా ఒక గుమ్మి. నాది ఎంతసేపు నీళ్ళు గరం చేసుడనే, నీళ్ళు గరం చేసేలా వస్తాయి. చేసుకో మరి. చేసుకుంటా మెల్లగా అంటున్నావు. అగో ఉడికితే వాళ్ళు సూప్ లేకున్నా సరే వంగితే ఇట్లా పడుతుంది. అట్నే పడుతుంది మరి. ఇట్లా ఇవాళ చేసేది. అబ్బో అంత అన్న అయితే ఇంతకుముందు అనుకున్నదా నాకు పోయి ఇచ్చాను, నేను కూడా అనుకుంటున్నా. ఇప్పటివరకు అయితే సగం అయితే వచ్చినాయి నీళ్ళ బాటిల్. దీంతోనే మళ్ళీ పొద్దున్న దాకా సర్వే అయితే కావాలి. ఏమైతావురా? సర్వైవింగ్ నాకు అనొత్తలేదు అనరా అను. సర్వైవ్ అను. సర్వైవ్ బతకాలను బతకాలి పొద్దున్న దాకా ఇలానే. వాళ్ళైతే వండుకున్నారు, ఏమి వండుకున్నారో ఏమో. నాదైతే వండుకోడు వీడి కూడా ఏం లేదు. నీళ్ళు గరం చేసినామా, అప్పుడే గరం పెట్టినా నీళ్ళు గరం చేసినామా, ఇలా పోసినామా అంతే. ఇప్పుడు వచ్చేసి గాయస్ సాంగ్స్ అయితే వాడుతున్నాము. సాంగ్స్ వాడిన తర్వాత పండుకుంటాం. ఇక తినుడు అయితే అయిపోయింది అందరిది. సో ఫస్ట్ సాంగ్ వచ్చేసి తాజ్గాడ్ అయితే వాడుతుండు. సింగర్ అందరికన్నా పంచా వాడతావు కాబట్టి కాదు. రూల్ ఎట్లుండే ఫస్ట్ ఇంతకుముందు రిచ్ నుంచి పూర్ దాకా అట్లనే వాడాలి. అట్లుండదు. పూర్ నుంచి రిచ్కు నువ్వు వాడు. అప్పుడే నేను ఇంకో పాట డిసైడ్ అవుతా. పాడరా. చలో ఇంకేమో నాకే తొందర అయితే పాడు.
फूलों सा चेहरा तेरा कलियों सी मुस्कान है रंग तेरा देख के रूप तेरा देख के कुदरत है ये प्यार में रंग तेरा देख के रूप तेरा देख के कुदरत में है प्यार में फूलों सा चेहरा तेरा कलियों से मुस्कान है అంతే. వీడేమో కానీ వాడు రాకేష్ గారు వాడితే మాత్రం పాట ఎడిటింగ్ చేసేటప్పుడు చెవులు వలిగిపోతే ఆ హెడ్ సెట్లా అంత గట్టిగా వాడతాడు. మాటలు అందరికంటే గట్టిగా గొంతు రికార్డ్ అయ్యేది వాందే. ఇప్పుడు నువ్వు మిడిల్ నువ్వు ఆడినాకనే వాడతా పాడతాను. నేనైతే ఒక పాత పాట సెలెక్ట్ చేసుకున్నా. వాడు హెడ్ ఫోన్ పెట్టుకొని తిత్తుగా అరే ఎట్లొచ్చిందో చెప్పరా మొత్తం అయిపోయాక డిస్టర్బ్ అయ్యాక మధ్యలో చెప్తా కొడతా లేచి వచ్చి కుర్చీలకి ఓవర్ పోయినా సరే బాగోనుంది దంపుతా డిస్టర్బ్ అయ్యాక మంచిగా వాడతా. ఓకేనా? జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై నువ్వక్కడ నేనిక్కడ పాట ఇక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా నువ్వక్కడ నేనిక్కడ పాట ఇక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా నిగ్గులు ఈ మొగ్గలు నీ బుగ్గలుగా ఊహల్లో తేలి ఉర్రు తలుగి మేఘాలతోటి రాగాల లేక నీ కంపినాను రావాదేవి జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై నీ పేరొక జపమైనది నీ ప్రేమ నేను పాట పాడితే వాళ్ళు కనబడతలేరు బయటకు వచ్చి చూస్తుర్రు ఏమైందిరా గట్ల వస్తుండని పాట పాడుతున్నాం రా పాడతా నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా ఉండి లేక ఉన్నది నీవే ఉన్నా కూడా నిద్ర వస్తుంది మంచిగా మరి నిద్ర వస్తుంది అట్లా వాడుతున్నావు వదుతుందిగా బాగా పెద్దగా అయింది మళ్ళీ ల్యాగ్ అయింది అనుకో ఇబ్బంది అవుతుంది ఎడిటింగ్లో కూడా. సో కూరగా ఇప్పుడు నెక్స్ట్ నువ్వే పాట మంచిగా వాడినా లేదా కామెంట్ అయితే ఒకవేళ మంచిగా వాడిండు సాయం అని కామెంట్ వచ్చినాయి అనుకో నెక్స్ట్ దాంట్లో ఇంగ్లీష్ సాంగ్ వాడితే ఒకటి చాలా ఏమైందిరా అర్థం అయితే లేదా అట్లా ఉంటుంది మరి ఇంగ్లీష్ సాంగ్. ఇప్పుడు గుమ్మి చట్టుగా తిన్నా ఘోరంగా అంటే ఘోరంగా నిద్రొస్తుంది జల్లి పాట పాడి వండుకోవాలి. ఇక నేనేం పాట పాడుతున్నా అంటే గున్నా గున్నా పాట పాడుతున్నా. అజ్జాయింది పాడదా గున్నమావిడి పాట పాడొచ్చు పాడొచ్చు ఏం ఇష్టం సినిమా పాటనే ఇది పని లేచి వచ్చినట్టు లేదే లేచి వచ్చినట్టు ఉంటే ఇప్పుడు వాడు సాగం అయిపోయి వాడు కోద్దురు మొత్తం ఇట్లా మేఘని కోసినట్టు బలిద్దును నువ్వు సరే గున్నా గున్నా మామిడి నువ్వు అంటే సింగర్వి గున్నా గున్నా మామిడి గట్లవాడు చెయ్యి డాన్స్ చేయి గట్లవాడు గున్న గున్న చదువు పాట అని చెప్పాడు కదా గున్నా గున్నా మామిడి గున్నా మామిడి రైట్ బాయ్ బాయ్ డాన్స్ చేయాలి అట్లా అంటే మంచిగా వాడు సౌండ్ ఉడతావుగా బర్రెన్నట్టు అది నేను కొడతాను రగ్గేడు కొడతాడు ఉత్తప్పుడు ఉడతావుగా అట్లా ఎవరు ఉంటావా పిక్తావా కొట్టాలి డప్పులు కొట్టాలి లేదు
గున్నా గున్నా మామిడి పిల్లగున్నా మామిడి తోటకి జల్లిగా రావే సంధ్య మనము కలుసుకునే చోటుకి మనము రోజు ఆడుకునే ఆటకి గున్నా గున్నా మామిడి పిల్లగున్నా మామిడి తోటకి పని వాళ్ళనిరా డిసైడ్ అవుతున్నావు మధ్యలో నేను డాన్స్ చేస్తున్నా వాళ్ళని నేను కూడా ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్ రా ఏం ఎక్స్పెరిమెంట్ పాట ఎక్స్పెరిమెంటా గున్నా గున్నా మామిడి పిల్లగా గున్నా మామిడి తోటకి జల్లిగా నూరావే సంధ్య మనము ఆడుకునే చోటుకి మనము ఆడుకునే ఆటకి గున్నా గున్నా మామిడి పిల్లగున్నా మామిడి తోటకి రావాలని ఉంది బావా మనం ఆడుకునే ఆటకి మనం గిట్లా అరే చిడు గింజలో చిల్లటలో పత్తి గింజలో పల్లాటలో పల్లాటలో అరే చిడు గింజలో చిల్లాటలో అరే పత్తి గింజలో పల్లాటలో పెద్ద శబాష్ శబాష్ మంచిగా వాడిగా దోశ గిట్ల గిట్ల అంటున్నా ఆయన 30 days కింద పడేవు బిస్కెట్ కూడా తినావా అయితే దాంట్లో బిస్కెట్ కూడా ఉండేరా నేను తినలే మొత్తం తిన్నావు తినలే ఇదేంది అది సగం తిన్నావుగా సగం తిన్నాక అంతే మొత్తం తినగా కాఫీ ఉన్నది నా దాంట్లో జా నువ్వు డాన్స్ ఇస్తావు చేరి మీద నిలబడి నాకేం లేదు గుడ్డ బిస్కెట్ ఒకటే ఉన్నది అన్నీ అయిపోయినాయి నీళ్ళు తప్ప ఇవి పెట్టుకుంటావా ఈ కోల్డ్ కాఫీ కావాలంటే షేర్ మీద నిలబడి డాన్స్ ఇస్తా వద్దు కావాలా చెప్పినా కదా గాయస్ ఓవర్ నైట్లో మీరు లాస్ట్ టైం చేసిన ఓవర్ నైట్ పైన కామెంట్స్ అన్ని ఈ ఓవర్ నైట్లో రెడీ చేస్తా అని చెప్పేసి లాస్ట్ టైం ఏలియన్ స్పేస్ షిప్లో మనం క్యాంపింగ్ చేసినాం కదా అవైతే రెడీ చేస్తున్నా ఈ వీడియో మీద మీరు చేసే కామెంట్స్ నెక్స్ట్ ఓవర్ నైట్లో అయితే రెడీ చేస్తా ఖచ్చితంగా కామెంట్ అయితే వేయర్రి ఫస్ట్ కామెంట్ వచ్చేసి సురేష్ ముత్యం అని ఉన్నది కిట్టు బ్రో కోసం వెయిటింగ్ అని కామెంట్ చేసిండు ఆల్రెడీ కిట్టుగాడు వీడియోలో కనబడాడు కావచ్చు మీకు వ్లాగ్లన్నా మెయిన్ ఛానల్ వచ్చి ఉంటాడు వాడు 15 తర్వాత వస్తాడు వాడు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీడియోలో మీకు అయితే ఓపిస్తా నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జాంబీ ఆడు పాటలు మంచిగా వాడుతున్నట రీసు అన్నది పేరు కామెంట్ పెట్టింది నెక్స్ట్ కామెంట్ శివకుమార్ ఉన్నది రియల్ ఏలియన్ రావాలి అన్న రియల్ ఏలియన్ కూడా వచ్చిందిగా వీడియోలో చూసిరుగా మీరు ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మోహన్ గేమర్ ఉన్నది రిచ్ వర్సెస్ పూర్ కోసం వెయిటింగ్ చేద్దాం నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గన్నేరపు ఐశ్వర్య అన్నది జాంబీ కామెడీ సూపర్ అట ఎంజాయ్ చేసారు నెక్స్ట్ కామెంట్ అమూల్య ఉన్నది సీక్రెట్ రూమ్స్ పార్ట్ 10 కోసం వెయిటింగ్ పార్ట్ 10 ఒక లొకేషన్ గురించి వెతుకుతున్నాము ఒక మంచి లొకేషన్ దొరికితే వేస్తాం ఖచ్చితంగా నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వైషు మందా అని ఉన్నది అన్న కిట్టు ఎప్పుడు వస్తుంది అదే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మ్యూజికల్ స్టేషన్ ఉన్నది స్టూడియో క్యాంపింగ్ చేయండి అన్న అని కామెంట్ చేసిండు స్టూడియో క్యాంపింగ్ ఎప్పుడు చేస్తామో అంటే స్టూడియో టూర్ అయిపోయిన తర్వాత చేస్తాం దాంట్లో నెక్స్ట్ కామెంట్ క్రాంతి అని ఉన్నది హాయ్ బ్రదర్ సాయి కృష్ణ బ్రదర్ మళ్ళీ విజయవాడ మీటప్కి వచ్చిపోండి అటు అక్కడనే ఒక మీటప్ పెడితే ఇబ్బంది అవుతుంది వేరే ఎక్కడైనా లొకేషన్ 2 అనుకున్నాము ఒకవేళ కన్ఫర్మ్ అయితే అక్కడ పెడతాం మీటప్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శుద్ధపూస అని ఉన్నది బ్రో బ్యాక్ సైడ్ ఆఫీస్ కనబడకుండా వీడియోస్ చేయండి అని కామెంట్ చేసిండు ఓకే బ్రో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కౌకవ్ అని ఉన్నది లక్కీ విజయ్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది అట అర్థం కాలే విజ్జి అని ఫ్యాన్స్ ఓకే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సుష్వంత్ అని ఉన్నది రాకేష్ ఫన్నీ బాయ్ యాక్టింగ్ పూరా బాయ్ టాకింగ్ సాయ్ అన్న సూపర్ అట కామెంట్ చేసిండు థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కుమారి అని ఉన్నది స్వీటీ సాంగ్ సూపర్గా పాడుతుంది అట సాంగ్స్ వాడు మంచిగా పాడుతుండు వాడిని కూడా క్యాంపింగ్లో పెడుతున్నాం ఇప్పటించేలిగా క్యాంపింగ్లో వాడు ఉంటాడు తాజా ఉంటాడు మేము కూడా ఉంటాము ఎంజాయ్ అయ్యారు చూస్తూ సో మొత్తానికి ఇవి నేను చదివిన కామెంట్స్ ఈ వీడియో పైన మీరు చేసే కామెంట్స్ నేను మళ్ళీ నెక్స్ట్ ఓవర్ నైట్లో అయితే రెడీ చేస్తాను ఖచ్చితంగా కామెంట్ అయితే వేయండి ఇప్పుడు వచ్చేసి మంచిగా వంటున్నాం ఇక తెల్లారదాకా పూరస్తిగా కానీ చలి మాత్రం విపరీతంగా పెడుతుంది గాయస్ ఇంత చల్లే వీడియో ఇస్తున్నాం ఖచ్చితంగా లైక్ అయితే ఖచ్చితంగా వేయాలి మబ్బులో ఇంకా ఘోరంగా పెడితే చలి ఇంక మంచిగా ఉందిరా అది రిక్లైనర్ లెక్క ఉంది మరి బాట్ మిడిల్ బస్ చల్లి పెడుతుంది
కాదు ఉరకబోతుంది ఇప్పుడు. మంచు డైరెక్ట్గా మీద పడేసరికి అస్సలు నిద్ర పడతలేదు. మొత్తం చల్లగా ఉంది, ఘోరంగా అంటే ఘోరంగా చల్లగా ఉంది. అసలు వర్షం అయితే లేదు. సాలి స్వెటర్లు క్యాపులు తెచ్చుకుంటే మంచిగా ఉంటుండే. అసలు ఏదైనా షెల్టర్ లెక్క క్రియేట్ చేస్తే మంచిగా ఉంటుండే. పైన మంచు డైరెక్ట్గా పడేసరికి ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది. అసలు నిద్రనే పడతలేదు. వాడు కోమా అయిండు, వాడు కోమా అయిండు. నాకు తెలిసి ఇక్కడిది వీడు కూడా బాగున్నాడు కావచ్చు. మంచిగా ఏంది వీడు కూడా బాగున్నాడు. నిద్ర అస్సలే పడతలేదు గాయస్. సో మొత్తానికి గాయస్ మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో సూర్యుడు అయితే బయటకైతే వెళ్ళిండు. మన ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే ఉందో అయితే ఫినిష్ అయితే అయిపోయింది. సూర్యుడు బయటకు వెళ్ళగానే మేమైతే చెర్ల మీకు దిగినాం కనబడంగానే ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుండే అంటే ఈ సబ్ స్టేషన్లకైనా వస్తుండే. మెల్లగా అడిదిక్కు పోయింది కదా. ఇప్పుడు మెల్లగా ఇడిదిక్కు వస్తుండు సూర్యుడిగా. అక్కడ నుంచి ఇటు సైడ్కి వస్తాడు ఇక చించెక్కాడికి అడిదిక్కు బో సంపుడు చంపుతాడు వీడిగా మంచిగా అన్నాడు. ఏ లేవురా అయిపోయింది వీడియో. పిక్కలు నొత్తున్నాయి. మళ్ళీ నేనైతే ఒక నాడు ఈ పాట నొత్తుంది. ఇది నాకు ఇట్లా వాది ఉన్నది ఇట్లా దానికి మెత్తగా దీనికి లేదు కదా ఇంకా వీడియో. సో మొత్తానికి ఇదే రోజు వీడియో గాయస్. రాత్రి మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా చలి పెట్టింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. చలేందో ఈ మంచేందో కానీ మేము ఒక ప్రాజెక్ట్ తయారు చేసాం, మీకు చూపెట్టలేమో. ప్రాజెక్ట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, మళ్ళా తయారు చేయాలి అదంతా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.